ఒక అంగి ఇవ్వండి అని ఉందా, లేకపోతే ఇవ్వద్దని ఉందా? ఇవ్వండి, అవునా? ఆ తర్వాత ఇంకా మీరు గమనిస్తే నాతో కలిసి 1 మైలు రారా అని పిలిచినప్పుడు నువ్వేం చేయాలంట? 1 మైలు ఏంట్రా, 2 మైళ్ళు వస్తాను పదా అనాలంట. అర్థమవుతుందా? జలగలాగా జీవితంలో ఇమ్ము ఏంటది చెప్పండి గట్టిగా, తెలుసు కదా. ఇమ్ము 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 ఇమ్ము. ఏ రోజైనా చూడు, ఉదయం చూడు ఇమ్ము ఇమ్మే, వేసవికాలం చూడు ఇమ్ము ఇమ్ము ఇమ్మే, వర్షాకాలం చూడు ఇమ్ము ఇమ్మే, తర్వాత శీతాకాలం చూడు, ఎప్పుడైనా చూడు, ఏ కాలమైనా చూడు, ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా చూడు ఇమ్ము ఇమ్ము. ఇదే తంతనమాట. అర్థమవుతుందా? తీసుకో 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 అంటారా? చెప్పొచ్చుగా. భర్త చూడండి అని అనుకుంటారా? అనుకున్న ఇబ్బంది లేదులే. హల్లెలూయా. మొత్తం తీసుకొని చేతిలో పెడతాడు. ఓ 2000 లేకపోతే ఒక 5000 జేబులో పెట్టుకుంటాడు. అర్థమైందా? ఈ మనిషికి జీతం ఎంత వస్తుందో తెలుసు. తెలిసిన తర్వాత ఏంటి 5000 తగ్గినాయే అంటది. అర్థమైందా? సరేలే, నాకు అవసరమైంది, కాస్త నా దగ్గర ఉంచుకున్నానులే అంటే సరేలే అంటదా? అంటదా? ఆ 5000 ఇచ్చేదాకా పీడిచి 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 సమాధానం లేకుండా చేస్తారు. అవునా కదా? ఏ రోజైనా ఇమ్ము 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 అన్నమే కదా, తీసుకో తీసుకో తీసుకుంటారా? అంటారా? ఆయన తెచ్చిచ్చిందే కదా. కొంచెం ఆలోచన చేసుకుని ప్రియమైన వాళ్ళరా, కొంచెం గుర్తెరగని వ్యక్తిగత జీవితంలో. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడైనా సరే ఏమండి, దేవుడు నీకు ఇస్తా ఉన్న దేనికై అంటే, నింపేది దేనికై అంటే నువ్వేం చేయాలంట? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. అవుట్పుట్ పంపిస్తా ఉంటావు నువ్వు. అర్థమవుతుందా? నీలో ఎంత అవుట్పుట్ అయితే ఉంటుందో అంత ఇన్పుట్, అంతకంటే ఎక్కువ ఇన్పుట్ వస్తూనే ఉంటుంది. నా ప్రభు ఆ కార్యము చేయును గాక. హల్లెలూయా. సహాయము చేసే మనస్సుంటే దేవుడు ఇంకా నీకు ఇచ్చును గాక. అర్థమవుతుందా? సహాయం చేసే ఆ మనసు మీరు ఏమండి అరాకురా కాదు, నిండుగా పెట్టుకోండి. నా దేవుడు ఇస్తానే ఉండును గాక. ఎందుకు ఇస్తాడు తెలిసినా? నువ్వు సహాయం చేస్తున్నావు కదా. నువ్వు ఇతరులను ప్రేమించి కనికరించి దయ చూపి సహాయం చేస్తున్నావు కదా. అందుకని ఆయన ఇస్తానే ఉంటాడు, ఇస్తానే ఉంటాడు. నేను నిజామాబాద్లో సేవ చేసేటప్పుడు అప్పట్లో సికింద్రాబాద్ మన ప్రార్థనా మందిరంలో పాస్టర్ డేవిడ్ రాజు గారు అనేవాళ్ళు ఆయన ఉండే. ఆయన మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. అప్పుడు క్రింద మందిరము బాల్కనీ స్లాబ్ అయిపోయింది, పైన స్లాబ్ వేస్తూ ఉన్నారు. ఆ పని కోసమని రమ్మని చెప్పలే, అక్కడ ఎందుకులంటే మేము కూడా వచ్చి ఆ పరిచర్య చేస్తూ ఉంటే ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు. కొడకా 144,000 కొడక, ఇప్పటికీ సిమెంటు గుండెలు పగిలిపోతున్నాయి కొడక అని అన్నీ ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు. ఈలోపు రేవణ్ అని మీకు తెలుసో తెలియదు, కొంతమంది చిలకలూరుపేట నుంచి ఏసన్న గారు నువ్వు ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళమంటే వెళ్ళాడు. దేవుడు అక్కడ ఆయన ఆశీర్వదించాడు. ఆయన మందిరానికి వస్తూ ఉన్నాడు. అక్కడ నేను ఉన్నా, పాస్టర్ గారి దగ్గర నేను ఉంటే పాస్టర్ గారు ఏమన్నారు తెలిసిన? ఆయన వచ్చి అయ్యా ప్రార్థన చేయండి అంటే, ఏం కొడక ఎప్పుడు ప్రార్థన ఎందుకు కొడక, పనిలో ఉన్నాను కదా కొడక, చేతులు చూడు కొడక, ఎట్టున్నాయో చూడు కొడక, అయినా పర్లేదయ్యా ప్రార్థన చేయమంటే ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఈ జేబులో నుంచి తీసి ఒక కవర్ ఆయనకి ఇస్తూ ఉన్నాడు. ఏంది కొడక? అయ్యా దేవుడు వ్యాపారాన్ని ఆశీర్వదించాడు, నువ్వు తెస్తానే ఉండు కొడక, దేవుడు నీకు ఇస్తానే ఉంటాడు కొడక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఆయనకి అది మామూలు ఎవరినైనా కొడక అంటాడు. ఎవరినైనా సరే, నన్నైనా సరే, ఎవరైనా సరే అడిగి పోతే ఆయనకున్న ప్రేమ అది. అర్థమవుతుందా? నువ్వు తెస్తానే ఉండు, దేవుడు నీకు ఇస్తానే ఉండు. ఇప్పటికీ దేవుడు ఆయనకి ఇస్తానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది. ఇప్పటికీ కొంతమంది తెలుసు, మన బాబన్న ఇలాంటి వాళ్ళందరికీ తెలుసు కొంచెం. అర్థమవుతుందా? కాస్త గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా, కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఎంతగైతే అవుట్పుట్ ఉంటుందో అంతగా దేవుడు
చెప్పండి, ఇన్పుట్ ఇస్తూనే ఉంటాడు. అందుకని సహాయం చేయడం మర్చిపోమాకండి, ఎప్పుడు మర్చిపోమాకండి. అది దేవుని సేవక ఏమండి, ఆ తర్వాత బేదలక, లేకపోతే ఇంకెవరికైనా కొంతమంది సహాయం కోసం మన ఇంటి ముందుకు వస్తారు. అయ్యా అంత పాత బట్టలు అయ్యా, అంత అన్నం పెట్టండి అయ్యా, అంత సహాయం చేయండి అయ్యా అని మన ఇంటి గడప తొక్కుతారు. ప్రియమైన వాళ్ళ ఎప్పుడు ఒట్టి చేతులతో పంపించదు. ఎవరినైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, అర్థమవుతుందా? వాళ్ళు ఏమైనా చేసుకుని నీకు అనవసరం. నీ వంతు నువ్వు సహాయం చేయడం నేర్చుకో. నా దేవుడు ఎప్పుడూ దాన్ని మర్చిపోకుండా నువ్వు గాక. బైబిల్లో మీకు చూపిస్తాను చూడండి, 21:1 చూడండి, అందరికి బాగా పరిచయం. లూకాసు వర్తమానం 21:1. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పార చూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయో వేసెనని తలపైకి ఎత్తండి. యేసు ప్రభువు వారు ప్రసంగం చేశారండి. అర్జెంటుగా పోతా ఉన్నాడు. ఎక్కడికి పోతున్నాడని చూస్తే అక్కడ కానుక పెట్టుంటే కానుక పెట్టి దగ్గరికి పోయి నిలబడ్డాడు. ఆయన అక్కడికి పోయి నిలబడ్డాడు. ఈయనేంటి ప్రార్థనలు చేయకుండా అక్కడికి పోయి నిలబడ్డాడని అందరూ అనుకుంటా ఉంటే ఒక్కొక్కరు కానుకేసిపోతా ఉన్నారు. అక్కడ కానుకేసిపోతా ఉంటే ఏమండి, ఓ భేద విధవరాలు కూడా వచ్చి కానుకేసిన దాన్ని చూసి, ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటాడు, వీరందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుక వేసిరి గాని, ఇదిగో ఈ భేద విధవరాలు ఈమె తన లేమిలో నుండి తనకు కలిగిన అంతయు జీవనమంతయు వేసెనని యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు అడిగి ఉండవచ్చు ఏది ప్రశ్న, లేకపోతే మనం కూడా అడగవచ్చు ఏమని, ప్రభువా వాళ్ళందరూ కలిగిన దాంట్లో సమృద్ధిలోంచి వేసారు కదా కానుక, ఆమె వేసింది ఎంత? 2 కాసులే కదా. ఎన్ని కాసులు అంట అక్కడ రాయబడిన మాట ఏంటి? 2 కాసులు వేసింది. మేము 10 కాసులు వేసామయ్యా, 15 కాసులు వేసామయ్యా, 20 కాసులు వేసామయ్యా, 30 కాసులు వేసామయ్యా అని అంటే, ప్రభు అంటాడు, మీకు కలిగిన, చెప్పండి, మీకు కలిగిన సమృద్ధిలో ఇచ్చారా మీరు. అది ఏముందే? లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసింది, మీకంటే ఈమె ఎక్కువ వేసింది అని ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, మనిషి చూసే చూపు వేరు, దేవుడు చూసే చూపు వేరు. మనిషి ఏం చేస్తాడో కంటికి కనిపించింది చూస్తాడు, అర్థమవుతుందా? ఇంకా కావాలంటే ఇచ్చింది చూస్తారు. మనిషి ఇచ్చింది చూస్తారు. 10 కాసులు వేసారా, 20 కాసులు వేసారా, లేకపోతే 1,00,000 వేసాడా, లేకపోతే 2 లక్షలు వేసారా, ఇది చూస్తారు. అయితే యేసు ప్రభు అది చూడు ఏ చూసాడు తెలుసునా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? నువ్వు వేసావు, నువ్వు నీ కొరకు ఎంత మిగుల్చుకున్నావు అది చూస్తాడు ఆయన. నీ కొరకు ఎంత మిగుల్చుకున్నావు, నీ కొరకు ఎంత ఉంచుకున్నావు అనేది చూస్తాడు ఆయన. అర్థమవుతుందా? నీ సమృద్ధిలో నువ్వు వేసావు కానీ జీవనమంతా నువ్వు వేసావా? లేదే. ఇంకా మీకు అర్థం కావాలంటే ఏమండి, మన వాళ్ళు అంటారు కదా, నేను దశమ భాగం ఇచ్చానండి. ఎందులోంచి ఇచ్చావు దశమ భాగం? చెప్పొచ్చుగా. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు దశమ భాగం తీసిచ్చావు. అది దేవునిది, నీది కాదే. అది దేవునిది, దేవునికి ఇచ్చావు. నేను ఇచ్చాను నువ్వు అనుకుంటా ఉంటావు. దేవుడు అంటాడు, నువ్వు ఎంత ఉంచుకున్నావు చూస్తాడు ఆయన. నువ్వు ఎంత ఇచ్చింది చూడ్డు ఆయన. నీ కొరకు ఎంత ఉంచుకున్నావు. దశమ భాగం 100 రూపాయలు ఇచ్చావు, నీ కోసం ఎంత ఉంచుకున్నావు? 900 ఉంచుకున్నావే, నీ కోసం ఉంచుకున్నావే. ఆయన అది చూస్తాడు ప్రియమైన వాళ్ళరా. నువ్వు ఇచ్చింది చూడ్డు ఆయన. నీ కోసం ఎంత ఉంచుకున్నావు అది చూస్తాడు. అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి, మీరంతా కలిగిన దాంట్లో నుంచి ఇచ్చారా. ఆమె అయితే లేమి, దరిద్రం అనుభవిస్తా కూడా ఆమె జీవనమంతయు వేసెను. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనం ఎంత ఇస్తున్నామని ఎప్పుడు చూడు. నేను ఎంత ఇచ్చినా చూడు, మీరు ఎంత ఇచ్చినా చూడండి, చూడు. ఎంత ఉంచుకున్నావు, నువ్వు ఎంత ఉంచుకున్నావు దాన్ని చూస్తాడు ఆయన.
అందులో ఏమైనా నీకు తెగింపు ఉందా? అందులో నీకేమైనా త్యాగం ఉందా? అందులో నీకేమైనా సమర్పణ ఉందా? అందులో నీవేమైనా దేవుని కోసం ఖర్చు పెట్టగలిగే ఆ మనసు నీకు వస్తుందా అని అది చూస్తాడు ప్రియమైన వాళ్ళరా. మీకు కొరింథీ పత్రిక మీ అందరికీ బాగా పరిచయం. 8వ అధ్యాయం 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అక్కడ మాసిదోనియా సంఘం ఉంది. ఆ మాసిదోనియా సంఘస్థులు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ రాయబడిన మాట, బహుశ్రమల మధ్యలో పరీక్షించబడతా ఉన్నారు. అయినా సరే వారి దాతృత్వం విస్తరించిందంట ప్రియమైన వారు. అట్టి కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేమే దరిద్రులుగా ఉన్నామండి, మేమేం చేస్తామండి సహాయం, మేమేమి ఇవ్వగలమండి సహాయం అని వాళ్ళు అండంలే ప్రియమైన వాళ్ళరా. వారికి కలిగిన ఆ దరిద్రతలోనే నిరుపేదరికం అనుభవిస్తూనే వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించిందంట. వారు సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఏమండి ఇచ్చారని సాక్ష్యం చెప్తాను. ఒక సేవకుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అందుకని మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా మనం విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలని కోరుకున్నప్పుడు వెదజల్లి అభివృద్ధి పొందడం నేర్చుకోవాలి. మనం వెదజల్లడం నేర్చుకోవాలి. దాతృత్వం కలిగి బీదలకు ఇవ్వడం మనం నేర్చుకోగలగాలి. నా ప్రభుటి కృప దయచేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29వ అధ్యాయం 28వ వచనం. 29వ అధ్యాయం 28వ వచనం చదవండి. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా. బాగా గమనించండి, అక్కడ దావీదు దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దేవుని చేత పిలువబడ్డాడు, రాజ్యాన్ని పరిపాలించే రాజుగా మారాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతడు ఐశ్వర్య ప్రభావములు కలిగి వెండి బంగారములు మణిమాణిక్యాలు కలిగి ఏమంటే ఏ దేశం మీదకి పోయినా యుద్ధం చేస్తే దేవుడు జయమిచ్చాడు కనుక ఆ ప్రాంతస్తులందరూ, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజులందరూ సొంకం తెచ్చిస్తా పన్ను కడతా ఉండేవాళ్ళు. కాబట్టి ఏమంటే బంగారం వెండి మణిమాణిక్యం అన్నీ విస్తరించిపోయాయి. అందుకని అక్కడ రాయబడిన మాట ఐశ్వర్య ప్రభావములు కలిగిన వాడు ఎవరో దావీదు. ఐశ్వర్య ప్రభావముల చేత నింపబడ్డాడు ప్రియమైన వాళ్ళరా. రోజులు గడవగా అక్కడ రాయబడిన మాట తెలిసిన అర్ధాంతరంగా చనిపోకుండా మంచి ముదిములో మరణం పొందాడంట. మంచి ముదిములో మరణం పొందాడు. ఆ తరువాత రాజ్యాన్ని పరిపాలించే రాజుగా ఎవరు వచ్చారంటే అతని కుమారుడైన, గట్టిగా చెప్పండి, అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజు అయ్యాడు అని రాయబడింది. అక్కడ మనం గమనించాల్సిన స్థితి ఏం తెలిసిన, ఐశ్వర్య ప్రభావములు కలిగిన తరువాత మీకు అర్థమైందని చెప్తున్నా. చాలామంది చూడండి, తండ్రి గారు ఉన్న రోజుల్లో లేదా తల్లిగారు ఉన్న రోజుల్లో ఐశ్వర్య ప్రభావములు కలిగి ఉంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఉంటారు. అర్థమవుతుంది. ఆ కుటుంబం మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఉంటుంది. ఆ పెద్దవారు పోయిన తర్వాత, అంటే వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత, వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత, ఒక ఆలోచన కర్తలు ఉంటే వాళ్ళు చనిపోయిన తరువాత వారి వ్యక్తిత్వం ఎలా మారిపోతుందో గమనించండి. అర్థమవుతుందా? అదేదంటారే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయండి, వాళ్ళ డాడీ పోయాడండి, తర్వాత ఆస్తి అమ్మేసుకున్నారండి, ఆ తర్వాత ఇల్లు కూడా అమ్మేసుకున్నారండి, ఇప్పుడు తినేదానికి కూడా లేదండి, అడుక్కొని తింటా ఉన్నారండి. మొన్న మా ఇంటికి కూడా వచ్చారండి, 1000 రూపాయలు అని వచ్చారండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, నీ వ్యక్తిగత జీవితంలో విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపాలని కోరుకున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో, అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు ఇచ్చిన వాటిని కాపాడగలిగే సంతతి నీకు ఉండగలగాలి. అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన సంపద ఉందే, దేవుడు నీకు ఇచ్చిన విలువైన సంపద ఉందే, రమ్యమైన సంపద ఉందే, సర్వ సంపదలు ఉన్నాయే, అవన్నీ కాపాడగలిగిన సంతానం
నీకు ఉండి ఉంటే దేవుడు ఏం చేస్తా తెలిసిన ఇంకను ఆశీర్వదిస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఇంకను దీవిస్తానే ఉంటాడు. ఇప్పుడు సొలొమోను చూడండి, తండ్రి గారి ఉన్న రోజుల్లో ఆస్తి కాపాడా కాపాడలేదా? నోరు తెరవండి. కాపాడా లేదా? దావీదుతో దేవుడు చెప్పాడు, నేను నీ నడుములో నుంచి ఒక కుమారుని తీసుకుని వస్తాడు, వాని చేత నేను మందిరం కట్టించుకుంటాను అని. దావీదు ఏం చేశాడు? మణి మాణిక్యాలు అంతా, ఇనుము, ఇత్తడి, బంగారము, వెండి అంతా సిద్ధపరిచాడు. ఇప్పుడు సిద్ధపరిచిన తర్వాత ఈయన పెద్దోడయ్యాడు కదా. అయిన తర్వాత మా డాడీ ఏదో దర్శనం ఉంది, మా డాడీకి ఏదో ఉంది కాబట్టి మా డాడీ సంపాదించి పెట్టాడు అని వదిలేసి అంత నాశనం చేశాడా? అంత పాడు చేశాడా? పొరపాటును కూడా చేయలేదు ప్రియమైన వారరా. ఆ తర్వాత మందిరం కట్టాడు, మందిరం ప్రతిష్ఠించాడు, సేవ జరిగించాడు, అంతా బాగానే ఉంది ప్రియమైన. ఇంకా సొలొమోను రోజుల్లో రాబడి ఎక్కువైపోయింది. తండ్రి సంపాదించిన దానికంటే కుమారుడు సంపాదించి ఎక్కువైపోయింది. సొలొమోను గురించి కూడా మనం రాసిన మాట గమనిస్తే ప్రియమైన వారరా, సొలొమోను ఐశ్వర్య ప్రభావం గలవాడై ఆ ప్రాంతం అంతటా అతని కీర్తి వ్యాపించిందంట. ఇంకా ఎక్కువైందే కానీ తక్కువ కాల. అర్థమవుతుందా? అదేవిధంగా నీ సంతానాన్ని ఏమండి నువ్వు గుర్తెరగలగాలి. నువ్వు సంపాదిస్తున్నావు, అర్థమవుతుందా? నువ్వు కూడబెడుతున్నావు, నువ్వు ఎకరా పొలం కొన్నావు, బిల్డింగ్ కట్టావు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టావు, ఇక్కడ ఒక బిల్డింగ్ అక్కడ ఒక బిల్డింగ్ కట్టావు, మంచిదే కాదట్లే, దేవుడిని ఆశీర్వించుకోలేదు. నీ తర్వాత సంతతి ఉందే, వాళ్ళు అది కాపాడగలిగిన స్థితేనా? అలా లేరా? వారి కోసం నువ్వు ప్రార్థన చేయుదువు గాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నంత కాలం ఉండి నీ తర్వాత పోయేదానికి అది ఎందుకు? అవునా కదా? ఆ తర్వాత కూడా పిల్లలు ఏం చేయాలి? అనుభవించాలి. ఆ తర్వాత పిల్లలు దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుని ఆ స్థితిలోనికి రావాలి ప్రియమైన వాళ్ళరా. అలాగా నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేసుకునే స్థితిలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా. కనుక దేవుడిచ్చిన దీవెనని ముందుకు కొనసాగించే ఆ పిల్లలు నీకు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తా తెలిసిన ఇంకను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ విషయంలో మనం చెప్పుకోవాలంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు యేసన్న గారు ఉన్న రోజుల్లో మన మినిస్ట్రీ పరిచయం ఆశీర్వదించారా లేదా? ఆశీర్వదించారు, దీవించారు, విస్తరింపజేశారు. ఆయన ఉన్న రోజుల్లో ఉన్నదే ఈ రోజునుందా? ఆయన ఉన్న రోజుల్లో ఉన్న ఆ ఆశీర్వాదం ఈ రోజున పోయిందా? పోలేదే, ఇంకా విస్తరించబడతానే ఉంది. అర్థమవుతుందా? దేవుని చేత ఏర్పరచబడిన ఏమంటే దైవ సేవకులు ఉన్నారు కనుక అది ముందుకు తీసుకుని వెళ్ళగలిగిన ఆ స్థితి దేవుడు కలుగు చేశాడు కనుక ఇంకను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉండునుగాక. హల్లెలూయా. ఇంకను పరిచర్య విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. ఇంకా మినిస్ట్రీని ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలలో కూడా ఆ సంతతి ఉండగలగాలి. దేవుని ద్వారా కలిగిన ఆ ఆశీర్వాదం, ఘనత, హెచ్చింపు, గొప్పతనం, విలువగల రమ్యమైన ఆ సంపదలు ఏమండి అలాగే కొనసాగించగలిగే, అలాగే కాపాడగలిగే, దాన్ని ఇంకను వర్ధిల్ల చేయగలిగే, ఇంకను విస్తరింప చేయగలిగే ఆ సంతతి ఏ కుటుంబంలో అయితే ఉంటుందో దేవుడు నిత్యముగా కుటుంబాన్ని సర్వ సంపదలతో నింపునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఏమని తెలిసినా వాళ్ళ నానేమో తవ్వుతా పోయాడు, ఈడేమో చెప్పండి పూడ్చుకుంటా పోతున్నాడంట. వాడికి ఆ భారము బాధ్యత లేదు. అర్థమవుతుందా? వాడికి తండ్రి తవ్వాడే, కష్టపడ్డాడే, దాన్ని మనం కాపాడదామే, దాన్ని ఇంకను మనం వర్ధలు చేద్దామే, దాన్ని ఇంకను విస్తరింపజేసేదానికి కాస్త మనవంతు మనం ఏమంటే భారం కలిగి జీవిద్దామే అన్నది లేదు, అన్నది ఉండదు ప్రియమైన వాళ్ళ. కనుక మీ వ్యక్తిగత జీవితంలో విలువైన రమ్యమైన సంపదల చేత, సర్వ సంపదల చేత నింపాలనుకుంటే ఆ సంతానం నీ దగ్గర ఉండగలగాలి. అట్టి కృప ప్రభువును గురించునుగాక. మీరు చూడండి, ఒక మాట చూపిస్తాను. 29:3 చూడండి, సామెతల్లోనే 29:3. జ్ఞానమును ప్రేమించువాడు
తన తండ్రిని ఇప్పుడు రెండు చూడండి, ఇక్కడ తండ్రిని సంతోషపరిచేవాడు ఉన్నాడు, తర్వాత ఆస్తిని పాడు చేసేవాడు ఉన్నాడు. ఇద్దరు కుమారులే. తండ్రిని సంతోషపరిచే ఆ కుమారుడు ఉన్నాడు, తర్వాత అక్కడ ఆస్తినే పాడు చేసే ఆ కుమారుడు ఉన్నాడు. అర్థమవుతుందా? నీకు అనుగ్రహించబడిన కుమారులు ఏమండి పాడు చేసేవారిగా మార్చబడకూడదు. నీకు అనుగ్రహించబడిన కుమారులు ఏమంటే నిన్ను సంతోషపరిచే కుమారులుగా ఉండగలగాలి. నీకు ఆనందం కలుగు చేసే ఆ కుమారులుగా ఉండగలగాలి. అలా ఉండగలిగేటట్లుగా ఆ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నా ప్రభువా, నన్నైతే ఆశీర్వదించారు, నన్నైతే దీవించారు, సర్వ సంపదల చేత నింపుతానే ఉన్నారయ్యా. నా తర్వాత సొలొమోను, మీరు ప్రసంగి పుస్తకం తీస్తారా చూడండి. ప్రసంగి పుస్తకం తీసారా? 2వ అధ్యాయం 18 చూడండి. 18 సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చిన వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని వాటి యందు, ఆ మాట బాగా జాగ్రత్తగా గమనించండి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చు వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని, ఏం ప్రయాసపడ్డాడు అనేది 2వ అధ్యాయంలో మీరు అంతా చూసుకోవచ్చు. ఏమని 4వ వచనం చూడండి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుని, నా కొరకు తోటలను శృంగారవనములు వేయించుకొని వాటిలో సకల విధమైన ఫలవృక్షములు నాటించుకుని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిని, యెరూషలేమునందు నాకు ముందుండున్న వారి కంటే ఎక్కువైన పశుల మందను, గొర్రెల మేకల మందను బహు విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపదను కూర్చుకుంటుని, నేను గాయకురాలను మనుషులు ఇచ్చే సంపదను సంపాదించుకుని బహుమంది ఉపతులు ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై నా అభివృద్ధి పొంది ఇదంతా సంపాదించుకున్న సూర్యుని క్రింద, ఇప్పుడు చదవండి, సూర్యుని క్రింద నేను ప్రయాసపడిన చేయు పనులన్నింటినీ నా తర్వాత వచ్చువానికి విడిచిపెట్ట వాళ్ళని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని, వాడు జ్ఞానం గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను. సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానం చేసి సంపాదించుకున్న నా కష్టామంతటి మీదను వాడు అధికారి అయి ఉండును, ఇది నువ్వు వ్యర్థమే. ఆ తర్వాత మీరు అంతా చదువుకోండి, కావాలంటే వాడు దాన్ని కాపాడుతాడో చెప్పండి, కాపాడో, వాడు దాన్ని ఉపయోగించుకోడో, పాడు చేస్తాడో, ఇంకను అభివృద్ధి చేసుకుంటాడో నాకు ఏం తెలుసయ్యండి. అర్థమవుతుందే? వాళ్ళ నాన్న మాట అనలా. ఎవరు చెప్పండి గట్టిగా? దావీదు ఈ మాట మాట్లాడలా. సంపాదించి కుమారుని పక్కలో కూర్చోబెట్టుకొని, నా కుమారుడా సొలొమోనా, ఇదిగో రాజ్యం అయితే నేను ఇస్తున్నా, వెండి అయితే నీకు ఇస్తున్నా, బంగారం అయితే నీకు ఇస్తున్నా, అన్నీ నీకు ఇస్తున్నా, జాగ్రత్తగా కూర్చోబెట్టా. అయితే దేవుణ్ణి మాత్రం నువ్వు మర్చిపోమాక, జాగ్రత్త. ఆయన నువ్వు జాగ్రత్తగా వెతికావా, ఆయన నీకు దర్శనం అవుతాడు. ఆయన నువ్వు జాగ్రత్తగా వెతికావా, నీకు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు ఈ సొలొమోను ఏమైనా ఆయన కుమారుడికి ఆ మాటలు చెప్పాడా? రెహబాము ఉన్నాడే, రెహబాముకి ఆ మాటలు చెప్పాడా? చెప్పలా. చెప్పకుండా ఏం చేశాడు? ఎట్టడో వాడు బుద్ధి కలిగినాడో బుద్ధి లేనుడో, వాడు కాపాడతాడో కాపాడలేడో, ఉంచుతాడో వంచడో,
బాగు చేసుకుంటాడో నాశనం చేసుకుంటాడో ఇలాంటి మాటలు మాట్లాడి ఆ తర్వాత చివరికి మనం చూస్తే రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. రెహబాము రోజుల్లో రాజ్యం 2 ముక్కలు అయిపోయింది, నాశనం అయిపోయింది. అర్థమవుతుందా? అలాంటి కుమారులు కాదు నీకు ఉండాల్సింది, కాపాడే కుమారులు ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడంట? సంతోష పెడతాడు. ఇంకొకడేమో ఆస్తిని పాడు చేసుకుంటా ఉంటాడు. చూడండి 19:13 కూడా చూడండి. 19:13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి ఎవరంటాడు? బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి కీడు తెస్తాడంట. తన తండ్రికి పేరు తేడు, ఉన్న పేరు చెడగొడతాడు, ఉన్న పేరు చెడగొడతారు. అర్థమవుతుందా? తన తండ్రికి. అందుకనే యాకోబు తన పిల్లల గురించి మాట్లాడతారే, ఈ రోజు వరకు నా పేరు ప్రఖ్యాతులు విస్తరించారా, ఇప్పుడు మీ ఇద్దరి ద్వారా నన్ను అసహ్యునిగా చూస్తున్నారా, నన్ను అసహ్యునిగా చూస్తున్నారా, మీరు నేను అసహ్యునిగా మారిపోయాను రా, నా వాసన చెడగొట్టారా అన్న ఆ మాటలు మనం గమనించగలం. ప్రియమైన మనరా, అర్థమవుతుందా? కనుక దేవుడు నిన్ను సర్వ సంపదలతో, విలువగల సర్వ సంపదలతో నింపాడు, నింపుతాడు. ఎందుకు తెలుసునా? కాపాడగలిగే సంతతి కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటావు అని. అవి కాపాడగలిగే సంతతి ఏమని నీకు ఉండగలగాలి. అవి ఉన్నాయి అని అంటే దేవుడు ఇంకను నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. 27 చూడండి, అక్కడే 27 యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు విలువగల రమ్యమైన సర్వ సంపద చేత నింపబడి నడిపించబడతా ఏమండి నీ సంతతి కోసం నువ్వు ప్రార్థన చేస్తా, ప్రభా వారు ఇది కాపాడుకోగలిగేటట్లుగా అయ్యా సహాయం చేయని వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తా నీ జీవితం ముగించుకున్నావు అనుకో. ఆ తర్వాత ప్రియమైన వారులారా, దేవుడు చెప్పిన మాట తెలిసిన తదనంతరం నీ పిల్లలు ఎలా మారుతారంట? ధన్యులుగా మారుతారు. తదనంతరం నీ పిల్లలు కూడా ధన్యులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. అంటే ఇంకను ఆశీర్వాదాన్ని కొనసాగించే వాళ్ళగా, ఇంకను ఆ దీవెనని కొనసాగించే వాళ్ళగా, ఇంకను ఏమంటే ఆ ఘనతని, ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని కొనసాగించే వాళ్ళగానే ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అసహ్యత పుట్టించే ఆ స్థితిలోనికి రాకుండా ఉంటారు. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి, ముగించేస్తా. సామెతల పుస్తకం 8:18. సామెతల పుస్తకం 8:18 ఐశ్వర్య ఘనతలోను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి, మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటెను నా వలన కలుగు వచ్చుబడి తోటది. నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను. హల్లెలూయా. బాగా గమనించిన ప్రియమైన వాళ్ళ, ఎవరి నిధులు నింపుతాడో, ఎవరి ఇంటిని రమ్యమైన విలువగల సర్వ సంపదలతో నింపుతాడంటే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వ్రాయబడిన మాట నీతి మార్గమందును న్యాయ మార్గమందును నేను నడుచుకుంటా ఉన్నానయ్యా. అట్టి కృప మనందరి మీద ప్రభు కుమ్మరించును గాక. ఏ మార్గం అదే? నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును. నీవైనా నేనైనా నీతి మార్గంలో న్యాయ మార్గంలో మనం నడుచుకుంటా వెళ్తూ ఉండాలి.